ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఈ మధ్య నేను రామ్ చరణ్ ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద ఫీల్ అయిన అభిమానులకు నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు. ఉపాసనతో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాను నేను. ఉపాసనకి నేను తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి అభిమానులు నన్ను కొట్టడం జరిగింది. రామ్ చరణ్ గారి అభిమానులు నన్ను కొట్టడం జరిగింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టల్సి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం గానీ, ఆయనని కించపరచడం గానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఆయన క్వైట్గా ఉంటాడేమో, గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం. మేమందరం ఉన్నాం, క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని.